వెరీ గుడ్ మార్నింగ్ అండి. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నా మీద ఎక్కడెక్కడ ఏ కేసులు ఉన్నాయి ఆ వివరాలు ఇవ్వండి అని చెప్పి డీజీపీకి ఒక లేఖ రాసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుందండి. ఈ లేఖ ఎప్పుడు రాశారండి? ఆయన ఈ నెల 2న రాశారు. మార్చి 2వ తేదీని ఈ లేఖ రాశారు. ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ లేఖ అంటే ఎన్ని కేసులు తన మీద ఉన్నాయో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేసులు పెట్టాడు కదా. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల్లో నామినేషన్ వేసేటప్పుడు అందులో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మీరు మీ మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి. అందులో కనుక మెన్షన్ చేయకపోతే తర్వాత చాలా సమస్యలు వస్తాయి. అనర్హత కూడా ప్రకటించవచ్చు. సో ఈ నేపథ్యంలో తన మీద ఎన్ని కేసులు ఉన్నాయో తనకే తెలియదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసులకి అన్ని పోలీస్ స్టేషన్లకి లేఖలు రాసి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పి అడగటం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి సెంట్రలైజ్డ్గా డీజీపీ వారి కార్యాలయానికి ఈ విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి డీజీపీకి ఆయన ఒక లేఖ రాశారు ఈ నెల 2వ తేదీన. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఇవాళ 13వ తేదీ అండి. అంటే 11 రోజులైంది ఆయన లేఖ రాసి. ఇంతవరకు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇదిగో మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని పోలీస్ స్టేషన్లలో ఈ రకమైన కేసులు ఉన్నాయి, ఇన్ని ఎఫ్ఐఆర్లు నమోదైనవి అని చెప్పి ఆయన ఇంతవరకు జవాబు రాయలేదండి దానికి. అది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఆయన ఏమని లేఖ రాశారు ఆ రోజున? నాపై నమోదైన కేసులు ఎఫ్ఐఆర్ కట్టకుండా పెండింగ్లో ఉంచిన ఫిర్యాదుల వివరాల కోసం. ఇది ఒక ప్రమాదం అండి. మీరు ఫిర్యాదులు ఉంటాయి కానీ ఎఫ్ఐఆర్ కట్టరు. సడన్గా ఎప్పుడో కడతారు తెలియదు. లాస్ట్ మినిట్లో ఎప్పుడో ఎఫ్ఐఆర్ పెట్టి ఎఫ్ఐఆర్లో మరి ముద్దాయి నెంబర్ 1 అను, నెంబర్ 5 అను, నెంబర్ 36 అను, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన మరి 36 అనుకుంటాను కదా. సో ఆ విధంగా సడన్గా పేరు పెడతారు. కాబట్టి మీరు ఎఫ్ఐఆర్ కట్టకుండా పెండింగ్లో ఉంచిన ఫిర్యాదులు అట్లాగనే ఆల్రెడీ నమోదైనటువంటి కేసుల వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగారు. యాక్చువల్గా గతంలో కూడా ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అడగటం కాదు, ఆయన హైకోర్టుని ఆశ్రయించాడండి. అయ్యా నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలియడం వల్ల నేను ఏపీకి వెళ్తే ఏదో కేసు కింద నన్ను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని నాకు సమాచారం ఉంది. అందువల్ల దయచేసి నా మీద అసలు ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి అనేటువంటి వివరాలు మొత్తం కూడా నాకు ఇప్పించండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడండి రఘురామకృష్ణరాజు గారు. దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు. అసలు ఎవరి మీదనైనా కేసు పెట్టగానే వారి మీద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి రూల్స్ ప్రకారం. ఆ ఎఫ్ఐఆర్ని వెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అది కూడా పెట్టారండి. ఈ పారదర్శకత పెంచడం కోసం అని చెప్పి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి దేశంలో. కానీ వాటన్నిటినీ కూడా డైల్యూట్ చేయడానికి, వాటిని సబ్వర్ట్ చేయడానికి, అవి అమలు కాకుండా ఉండటానికి చాలా కృషి చేస్తున్నారండి చాలామంది అధికారంలో ఉన్నవాళ్ళు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారన్నమాట. ఎందుకంటే ఆయన ఎస్పెషల్లీ ప్రతిపక్ష నాయకుల మీద, తన రాజకీయ ప్రత్యర్థుల మీద రకరకాల కేసులు పెట్టి ఆ కేసులు ఏం పెట్టారో వాళ్ళకు కూడా తెలియనివ్వకుండా చాలా సీక్రెట్గా గోప్యంగా ఉంచుతున్నాడు. చాలా కేసులు ఏం చేస్తారంటేనండి అండ్ అదర్స్ అని పెడతారు. ఎవరో 1 2 3 4 5 అన్నాం కొంతమంది పేర్లు పెట్టి అండ్ అదర్స్ అంటారు. ఈ అదర్స్ అనేది పోలీసులు ఉపయోగించేటువంటి ఒక టాక్టిక్ అనమాట. దానిని జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఉపయోగించుకుంటున్నాడు. అండ్ అదర్స్ అని పెట్టి సడన్గా ఒక రోజున ఇవాళ ఒక కేసు పెడదాం ఈయన మీద అనుకున్నాడు అనుకోండి, అదర్స్లో అప్పుడు ఈయన పేరు పెడతారు. పెట్టి ఒకటి వేస్తారు, మళ్ళీ ఎఫిడవిట్ వేసి ఇదిగో ఈయన పాత్ర ఉందని మాకు తెలిసింది, మా సిఐడి వారి దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది, ఈయన ఇప్పుడు 36వ నిందితుడు అంటారు. లేదు అసలు ఈయనే ఎక్యూజ్డ్ నెంబర్ 1 అని కూడా అంటారు. వాళ్ళ ఇష్టం. ఆ విధంగా చేస్తున్నారండి. ఎందుకు చేస్తున్నాడు ఈ పనులన్నీ అంటే ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఒక కుటిల ఆలోచన దీని వెనక ఉన్నది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులు వారిపైన ఉన్న కేసుల వివరాలని పూర్తిగా ఎఫిడవిట్లో పొందుపరిచేందుకు వీల్లేకుండా చేసే కుట్ల వ్యూహం ఇది అని చెప్పి వాళ్ళ ఈనాడులో కథనం వచ్చిందండి. కేసుల వివరాలు రహస్యమేనా అని చెప్పి. ఈ విధంగా ప్రతిపక్ష నేతలు రేపు ఎన్నికల ఎఫిడవిట్లు ఫైల్ చేయాలి. ఈ ఎఫిడవిట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు కంపల్సరీగా తన మీద ఉన్నటువంటి అన్ని కేసులను కూడా నమోదు చేయాలి. వాళ్ళు అలా మొత్తం కేసులు నమోదు చేసే వీలు లేకుండా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వైకాపా ఈ కుటిల వ్యూహం పన్నిందండి. యాక్చువల్గా కేసులు పెట్టి దాన్ని గుట్టుగా దాచటం అనేది వాళ్ళ చట్టబద్ధమైనటువంటి హక్కుల్ని కాలరాయడం. అసలు మీ మీద కేసు పెట్టి మీకే తెలియకుండా చేస్తే అది చాలా ప్రమాదకరం.
సో ఎందుకు చేస్తున్నారు ఇదంతా అని అంటే ఇంతకుముందు చెప్పినట్టు శాసనసభ లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు వాళ్ళు తమ పైన ఉన్నటువంటి క్రిమినల్ కేసుల వివరాలను తప్పనిసరిగా ఆ ఎఫిడవిట్లో పొందుపరచాలి. ఇప్పుడు అట్లా పొందుపరచలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు సమాచారంతో, అంటే ఒక సమాచారం మీరు ఇవ్వకపోయినా తప్పుడు సమాచారం కింద లెక్కది, మీ మీద ఫలానా పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉన్నది అనే విషయాన్ని మీరు మెన్షన్ చేయలేదనుకోండి మీ ఎఫిడవిట్లో, అప్పుడు అది తప్పుడు సమాచారంతో ఎఫిడవిట్ దాఖలు చేసినట్టుగా అవుతుంది. అప్పుడు వారి నామినేషన్ తిరస్కరించేటువంటి అధికారం ఎన్నికల అధికారులకు ఉంటుంది. నామినేషన్ తిరస్కరించండి అని చెప్పి అవతల పార్టీ డిమాండ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 125A అని ఉన్నదండి. దాని ప్రకారం ఏంటంటే, ఒక తప్పుడు ఎఫిడవిట్ సమర్పించారని చెప్పి మీరు ఎన్నికల అధికారి కంప్లైంట్ చేశారనుకోండి, అప్పుడు 6 నెలల పాటు వాళ్ళని జైల్లో పెట్టచ్చు అని చెప్తోంది ఈ చట్టం. అట్లాగనే సెక్షన్ 8A అని ఉంది ఈ ప్రజాప్రాతినిధ్య చట్టంలో. దాని ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత ఓటు వేయచ్చండి, అనర్హత వేటు వేయచ్చు. అంతేకాదండి, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేయవచ్చు. ఇది చాలా కీలకమైన విషయం. సో ఎవరైనా కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా సమగ్రంగా లిస్ట్ ఇవ్వకపోతే, అందులో కొన్ని కేసులను మెన్షన్ చేయకపోతే, వాళ్ళ మీద అవతల పార్టీ, అంటే ఇక్కడ వైసీపీ వారు అధికారంలో ఉన్నారు, వాళ్ళకి తెలిసి కదా కేసులు ఏమున్నాయో, వెంటనే ఎన్నికల అధికారి కంప్లైంట్ చేసి నామినేషన్ వేసిన తర్వాత, ఎఫిడవిట్ వేసిన తర్వాత, ఇదిగో ఈయన ఫలానా కేసులు మెన్షన్ చేయలేదు కాబట్టి తప్పుడు అఫిడవిట్ అంటారు దాన్ని. తప్పుడు అఫిడవిట్ ఆయన సబ్మిట్ చేశారు కాబట్టి ఆయన్ని మరి ఈ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 8A ప్రకారం ఇన్ని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయొచ్చు. ఎన్నికల అధికారులు ఆ మేరకు చర్య కూడా తీసుకోవచ్చు. అంతేకాదు అవసరమైతే ఇంతకుముందు చెప్పినట్టుగా 6 నెలల వరకు శిక్ష కూడా వేయచ్చు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలండి ఎందుకు వైసీపీ వారు ఈ వ్యూహం పన్నారు, ఎందుకని కేసులు చెప్పరు, ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మార్చి 2వ తేదీ లేఖ రాస్తే డీజీపీ గారికి, అయ్యా నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆ కేసుల వివరాలు పంపించండి అని 10 రోజులు పడుతుందండి. ఇది మొత్తం పోలీసు వ్యవస్థకి బాస్ అయినటువంటి వ్యక్తికి కూడా 11 రోజుల తర్వాత కూడా సమాచారం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటుందా? లేదు, ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా జాప్యం చేస్తున్నారా? సో దట్ వైకాపా వాళ్ళు తర్వాత ప్రతిపక్షం నుంచి పోటీ చేసేటువంటి ముఖ్య నాయకుల మీద ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వీలు కల్పిస్తూ ఇట్లా ప్రవర్తిస్తున్నారా వీళ్ళు? గతంలో జరిగిన ఒక కేసు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారండి వీళ్ళు. ఈ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2017 ఎన్నికయ్యాడు ఎమ్మెల్సీగా వై శ్రీనివాసరెడ్డి గారు. ఆయన మీద 2011లో ఒక క్రిమినల్ కేసు నమోదైందట. ఆ విషయాన్ని ఆయన అందులో మెన్షన్ చేయలేదు తన ఎఫిడవిట్లో. సో ఆయన ప్రత్యర్థి ఒక పిటిషన్ దాఖలు చేశాడు, అయ్యా ఈయన ఎట్లా తన మీద దాఖలైనటువంటి ఈ క్రిమినల్ కేసుని మెన్షన్ చేయలేదు తన ఎఫిడవిట్లో అని. అప్పుడు హైకోర్టు వారు, ఇదిగో ఈ శ్రీనివాసరెడ్డి గారి ఎన్నిక చెల్లదు, ఆయన నామినేషన్ ఆమోదించడం చట్టవిరుద్ధం అని చెప్పి తీర్పు ఇచ్చిందండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇది ఎంత డేంజరస్ అనేది, ఎంత ప్రమాదకరం అనేది. సో ఈ విధంగా ఈ మధ్య కాలంలో మనకు తెలిసి ఈ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కానివ్వండి, లేకపోతే టీడీపీలో ఉన్నటువంటి అనేక నాయకులు కానివ్వండి, చింతకాయల విజయ్, ఆయన కూడా కోర్టుకు వెళ్ళాట ఈ మధ్య, అయ్యా నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి చెప్పండి అని. అప్పుడు ఇచ్చారట సిఐడి వాళ్ళు, పోలీసులు. ఎందుకంటే ఏ కేసులో ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు, ఏ కేసులో ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు నోటీస్ ఇస్తారో తెలియదు. కాబట్టి కనీసం కేసులు ఏమున్నాయి అంటే ఆ కేసులు వివరాలు తెలుసుకొని కనీసం లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. అట్లాగే అయ్యన్న పాత్రుడు, వంగలపూడి అనిత ఇట్లాంటి వాళ్ళు కూడా మా మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఆ వివరాలను ఇవ్వండి అని చెప్పి లేఖలు రాశారట పోలీస్ అఫీషియల్స్కి. సో దీన్ని బట్టి ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాడు అనేది అనేక అక్రమ పద్ధతుల్లో ఇదొకటండి.